హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వ్యూస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పబోయేది రీసెంట్గా వచ్చిన మూవీ రివ్యూ అనమాట. ఇది వచ్చేసి కలైవన్ మూవీ నుంచి. ఇది కలైవన్ అంటే మనకి తెలుగులో వచ్చేసరికి చోరుడు అనే పేరుతో వచ్చింది. మూవీ అయితే జీవి ప్రకాష్ కుమార్ది కొత్త సినిమా అనమాట. దీని రివ్యూ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని, ఎందుకంటే లైక్ చేస్తే ఇంకా చాలామందికి వెళ్తుంది. అలాగే ఈ మూవీ రివ్యూ ఎలా అనిపించింది అండ్ మూవీ చూసుంటే ఎలా అనిపించింది, లేదా మీరు నాకు ఏమైనా రికమెండేషన్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్లో అయితే టైప్ చేయండి. ఇంకా ఫస్ట్ మూవీ ప్లాట్ చూసుకుంటే, ఈ మూవీ ప్లాట్ ఏం పెద్ద ఉండదు. అంటే మీకు చిన్న చెప్పిన స్పాయిల్ అయ్యేలా ఉంటుంది, కానీ చెప్పలేనట్టు చెప్తాను వినండి. ఒక గ్రామంలో పొలాలు వేసుకున్నప్పుడు కొన్ని ఏనుగులు ఆ గ్రామాల మీదకి దాడి చేస్తూ ఉంటాయి. మామూలుగానే గ్రామాలంటేనే తెలుసు కదా, ఫారెస్ట్ దగ్గరలో ఉంటే దాని మీదకి ఏ జంతువు ఎప్పుడు వస్తుందో తెలియదు, చెప్పలేం. అలాగే ఏనుగులు గుంపు లేదా ఏనుగులు వచ్చి దాడి చేస్తూ ఉంటాయి జనాల మీద. మన హీరో ఏమో చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యాక ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అవుదాం అనుకుంటాడు, ఆ ఏనుగులు ఆపడానికి అండ్ ఆ గ్రామాన్ని రక్షించడానికి. సో గ్రామాన్ని రక్షించడానికి కాదు, ఏనుగులను ఆపడానికి. సో అలా అవే ప్రోగ్రెస్లో ఏం చేశాడు మన హీరో అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకుంటారు. మేబీ నేను ప్లాట్ అటు ఇటుగా సరిగా చెప్పకపోయి ఉండొచ్చు, కానీ మెయిన్ ప్లాట్ అయితే ఇదే. ఇంకా హీరోయిన్ ఎలా వచ్చింది, అలాగే వేరే ఆయన ఎలా వచ్చారు, ఇవన్నీ మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోండి. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే కామెడీ, డ్రామా, అడ్వెంచర్ పరంగా వచ్చింది. ఓకే, నాకైతే సెకండ్ హాఫ్ నచ్చింది మూవీ ఫస్ట్ హాఫ్ కన్నా. ఫస్ట్ హాఫ్ మరీ స్లో అనిపించింది, ల్యాగ్ అనిపించింది. కాకపోతే నాకు ఎక్కడ బోరు అంత పెద్ద కొట్టలే, కానీ ఓకే మూవీ నాకైతే అంటే అటు ఇటుగా ఉంది. నచ్చింది అనలేను, నచ్చలేదు అనలేను, మిడిల్లో ఉంది ఈ మూవీ, అందుకే అలా చెప్తున్నా. డైరెక్టర్ వచ్చేసి పివి శంకర్ అనమాట. డిస్ట్రిబ్యూటెడ్ బై శక్తి ఫిలిం ఫ్యాక్టరీ వాళ్ళు, పర్లేదు. అండ్ క్యాస్ట్ వచ్చేసి భారతీ రాజా, అలాగే జీవి ప్రకాష్, దీనా, ఇవానా, వినోద్ మున్నా, వీళ్ళందరూ యాక్టింగ్లు బాగానే చేశారు. ఇది వచ్చేసి మీకు ఓటీటీ వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది తెలుగులో, అండ్ టెంట్ కోటాలో వచ్చేసి మీకు తమిళ్లో ఉంది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మీకు రన్ టైం వచ్చేసి 2 గంటల 22 నిమిషాలు అయితే ఉంటుంది. PG-13 రేటెడ్, ఫ్యామిలీతో చూసిన నో ప్రాబ్లం. కాకపోతే మీరు అందరూ కలిసి కూర్చొని చూస్తే మాత్రం కొంచెం ల్యాగ్ అనిపించే అవకాశం ఉంటుంది, ఎందుకంటే సినిమా ప్రోగ్రెస్ అలా ఉంటుంది కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మీకు IMDb వచ్చేసి 6.5 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చింది. అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా 2.5 అయితే ఇచ్చింది, 2/5 అయితే ఇచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు. నేను ఇచ్చేది మాత్రం 6 ఇస్తా ఈ మూవీకి, ఎందుకంటే మరీ అంత నచ్చలేదు, జస్ట్ ఓకే ఫిలిం. లేదా 6.5 ఇచ్చకుండా తప్పే లేదు, పర్లేదు, బాగానే తీశారు. లాస్ట్ టైం నేను జీవి ప్రకాష్ దేని సినిమా చూశాను, ఆ సినిమా మీద ఇది పర్లేదు. లాస్ట్ టైం ఏదో కాలేజ్ హాస్టల్ గొడవ సినిమా చూసా, నన్ను అడిగితే దాని మీద ఇది బెటరే. అంతే గైస్, ఈ రివ్యూకి అయితే అంతే. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో, అంతవరకు గుడ్ బై.